ఈ కేసులో కేసీఆర్ రాజశేఖర రెడ్డి A1 గా ఉన్న నేపథ్యంలో అతని ద్వారా మొత్తం వ్యవహారం నడిచిందని ఇప్పటికే శిక్షగా నిర్ధారించారు. అయితే ఈ A4 గా ఇతను ఉన్నప్పటికీ కూడా మొత్తం కేసీఆర్ రాజశేఖర రెడ్డి తర్వాత మద్యం కుంభకోణంలో కీలక పాత్ర పోషించి మాత్రం మిథున్ రెడ్డి అని చెప్పి శిక్షాధికారులు ఇప్పటికే ఆధారాలు సేకరించారు. ఈ కేసులో ఇప్పటి వరకు 11 మందిని అరెస్ట్ చేయగా 11 మందిలో ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి అత్యంత సన్నిహితంగా ఉన్న వాళ్ళు కేసీఆర్ రాజశేఖర రెడ్డి, ధనంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి తో పాటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఈ 5 కూడా జగన్మోహన్ రెడ్డికి గత ప్రభుత్వం అత్యంత సన్నిహితంగా ఉండి ఆయన ఆదేశాలను చూసే పాటించిన వాళ్ళే. ఈ నేపథ్యంలో వారి నుంచి పలు దఫాలుగా విచారణ నేపథ్యంలో అలాగే వారి నుంచి స్టేట్మెంట్ తీసుకున్న నేపథ్యంలో ప్రతి సందర్భంలో కూడా మిథున్ రెడ్డి పాత్ర ఉన్నటువంటి నిర్ధారణకు వచ్చారు. ఈ నేపథ్యంలో గతంలోనే 2 సార్లు ఆయనకు నోటీసులు కూడా జారీ చేసి విచారణ రావాలని కూడా సూచించారు. అయితే శిక్షాధికారులు నోటీసులు జారీ చేసిన వెంటనే కింద కోర్టు దగ్గర నుంచి సుప్రీంకోర్టు వరకు పలు దఫాలుగా ఆయన ముందస్తు రక్షణ కల్పించాలని పిటిషన్ దాఖలు చేయడం, ఆ పరిణామాల నేపథ్యంలో అప్పుడున్న డాక్యుమెంట్ నేపథ్యంలో కొంత వెసులుబాటు అయితే కోర్టు కల్పిస్తే అయితే పదే అదే పిటిషన్ ద్వారా విచారణకు హాజరుగా ఉండి తప్పించడానికి మిథున్ రెడ్డి చాలా ప్రయత్నాలు చేశారు. కానీ న్యాయస్థానాలు కూడా ఒక దశ వరకు మాత్రం రక్షణ ఇచ్చినప్పుడు కూడా కీలకంగా ఇటీవల హైకోర్టు, సుప్రీంకోర్టు 2 కోర్టుల్లో కూడా విచారణకు ఇటువంటి రక్షణ ఇవ్వలేమని ముందు విచారణకు హాజరయ్యి తనకున్న సమాచారాన్ని శిక్షాధికారులకు చేయాలని చెప్పి స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా మద్యం కుంభకోణానికి సంబంధించి చాలా కీలకమైన సాక్ష్యాలు, ఆధారాలు సేకరించిన నేపథ్యంలో అది కూడా ఇప్పటికే కోర్టులో శిక్షాధికారులు దాఖలు పరిచారు. వాటిని పరిశీలించిన హైకోర్టు, సుప్రీంకోర్టు 2 కూడా మిథున్ రెడ్డిని తప్పకుండా హాజరు అవ్వాలి లేకపోతే లొంగిపోవాలి అన్నట్టు కూడా స్పష్టంగా తేల్చి చెప్పాయి. ఈ నేపథ్యంలోనే ఆయన ఢిల్లీ నుంచి బయలుదేరికి వచ్చే క్రితం గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. ఎయిర్పోర్ట్ కు చేరుకున్న విషయం తెలుసుకున్న చాలా మంది వైసీపీ నాయకులు చేరుకుని ఆయన కలిసేందుకు ప్రయత్నించారు. అయితే భారీ పోలీసు బందోబస్తు నడుమ ఆయన బయట తీసుకొచ్చి కారెక్కిస్తారు. ఈ సమయంలో మీడియా ప్రతినిధులు కూడా మైకులు పెట్టి దీనికి సంబంధించి స్పందించాలని కోరగా తాను ఎటువంటి తప్పు చేయలేదు, మద్య కుంభకోణానికి సంబంధించి కేవలం కూడ ప్రభుత్వం రాజకీయ కక్షతోనే మొత్తం కేసులు పెట్టి తమను ఇబ్బందులు పెడుతుందంటూ కేవలం 2 ముక్కలు మాత్రమే మాట్లాడి కారెక్కి బయలుదేరి వెళ్ళిపారు. అయితే శిక్షాధికారులు మాత్రం మిథున్ రెడ్డి పాత్రకు సంబంధించి చాలా కీలకమైన ఆధారాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఈ మొత్తం విజయసాయి రెడ్డి సాక్షిగా ఈ విచారణ ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు విచారణ చేసిన అందరూ కూడా మిథున్ రెడ్డి పాత్రకు సంబంధించి ఎంతో కొంత సమాచారం శిక్షగా అందించారు. అంతేకాకుండా ప్రధానంగా 3,200 కోట్ల అవినీతి జరిగిన సమయంలో అదేవిధంగా ప్రతి నెలవారీ మామూలుకు సంబంధించి వివిధ ప్రాంతాలకు పంపించి అక్కడి నుంచి మళ్ళీ తాడేపల్లి పార్క్ పంపిస్తారన్న నేపథ్యంలో అందులో మిథున్ రెడ్డి పాత్ర కీలకంగా ఉందని చెప్తున్నారు. ఇప్పుడు వాటికి సంబంధించి ఈ రోజు విచారణలో ఆధారాలు అదేవిధంగా స్టేట్మెంట్ కూడా తీసుకునే అవకాశం ఉంది. తద్వారా తర్వాత సాయంత్రం అధికారులకు అరెస్ట్ కూడా చూపించే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. శాంకరి. ఓకే ప్రసాద్, థ్యాంక్ యూ. నిలబడే కేసు కాదు. ఇప్పుడు ప్రస్తుతానికి హరాస్ చేసి ఏదో అరెస్ట్ చేసి నిలబడే కేసు కాదు. రాజకీయ కక్షలతో నిలబడే కేసు కాదు. ఇప్పుడు ప్రస్తుతానికి హరాస్ ఆధారాలు లేవని సిట్ అంటే వాళ్ళు రేపే పీక్ పారేస్తారు. వాస్తవంగా ఉండేది కోర్టులో ఇంతవరకు ఏమి ఇచ్చారు, ఏమి ఇవ్వలేదు. ఇవన్నీ తప్పు చేస్తే అయితే కేవలం రాజకీయ కక్షతో పెట్టిన కేసు. దీన్ని ఎదుర్కోవాలో ఎదుర్కొంటాం. అంటే మీరు తప్పు చేయనప్పుడు ఇన్ని రోజుల పాటు ఎందుకు విచారణకి అటెండ్ అవ్వలేదు? ఎందుకు ఆశ్రయించారు? ఒకసారి పిలిచారు, ఒకసారి అటెండ్ అయినారు. ఎక్కడ కూడా నేను కోఆపరేట్ చేయకుండా ఆధారాలు లేవని సిట్ అంటే వాళ్ళు రేపే పీక్ పారేస్తారు. వాస్తవంగా ఉండేది కోర్టులో ఇంతవరకు ఏమి ఇచ్చారు, ఏమి ఇవ్వలేదు. ఇవన్నీ తప్పు చేస్తే అయితే కేవలం రాజకీయ కక్షతో పెట్టిన కేసు. దీన్ని ఎదుర్కోవాలో ఎదుర్కొంటాం. అంటే మీరు తప్పు చేయనప్పుడు ఇన్ని రోజుల పాటు ఎందుకు విచారణకి అటెండ్ అవ్వలేదు? ఎందుకు ఆశ్రయించారు? ఒకసారి పిలిచారు, ఒకసారి అటెండ్ అయినారు. ఎక్కడ కూడా నేను